జిమ్కి వెళ్తున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండు. హార్ట్ అటాక్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో కూర్చోవడం వల్ల వచ్చిందంటే నేను దీని మీద కూర్చోవడం వల్ల వచ్చింది అనుకుంటే ఎంత సిల్లీగా ఉంటుందో, అట్లాగే జిమ్లో హార్ట్ అటాక్ వచ్చిందంటే జిమ్ వల్లే హార్ట్ అటాక్ వచ్చింది అనుకోవడం కూడా అంతే సిల్లీగా ఉంటుంది. ఆల్రెడీ మనకు ఇంతకుముందే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ హై ఉండడం కానీ, ఒక సిమ్టమ్స్ కనుక ముందే కానీ ఉంటే అట్లాంటి వాళ్ళకి మాత్రం ఈ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే తప్ప పర్టికులర్గా ఈ జిమ్ యాక్టివిటీస్ చేయడం వల్లనే హార్ట్ అటాక్ వస్తుంది అనేది చెప్పలేదు. చాలా వీడియోస్లో, చాలా రీల్స్లో రోజు ఎవరో ఒకరు షేర్ చేస్తూ ఉంటారు. ఆ వీడియోస్ కూడా ప్రతి ఒక్క వీడియోస్ చూసిన తర్వాత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా ప్రొవైడ్ చేయట్లేదు. ఒక స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఒకరు చనిపోయారంటే డ్యాన్స్ వేస్తూ ఒకరు మృతి, జిమ్లో ఎవరైనా చనిపోయారంటే జిమ్ చేస్తూ, అంటే వాళ్ళు ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ చేయడం వల్లనే వాళ్ళు చనిపోయారు అని పోర్ట్రేట్ చేస్తున్నారు అన్నమాట.